అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు. 1700 పైగా మనకి వీడియోలు ఉన్నాయి. 1700లో మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉన్న వీడియో లభిస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, ఒక రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారి పేరున 400 ఎకరాలు ఉన్నాయి. 400 ఎకరాల భూమి ఆయన పేరు మీద ఉంది. ఇది కంటిన్యూగా పేపర్లో రావడం అంతా కూడా ఒక వారం పాటు అడావడి చేశారు. తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఏం చేశాడంటే, ఇతను చాలా భూములు మనకి యాంబిగేటివ్ ఉన్న భూములు, అంటే కొన్ని అనుమానం ఉన్న భూములు ఎవరివి అన్నది తేల్చలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు రెవెన్యూ వాళ్ళు నేషనల్ ఖాతా నెంబర్ అని ఒక ఖాతా ఓపెన్ చేసి దానికి బదిలీ చేస్తారు. అలా బదిలీ చేయడాన్నే అది ఒక వ్యక్తి పేరు మీద ఉండదు, రెవెన్యూ వాళ్ళ పేరు మీద ఉంటుంది. అది ఎవరైనా కానీ మాది అని క్లెయిమ్ చేస్తే వాళ్ళకి తర్వాత ప్రూఫ్ చూపించి అన్నీ చూసిన తర్వాత వాళ్ళ పేరు మీద మళ్ళీ ఖాతా ఓపెన్ చేసి దానికి వ్యక్తిగత ఖాతా అని చెప్పేసి వ్యక్తిగత ఖాతా నెంబర్లు ఇస్తారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఒక ఖాతా నెంబరు, పాస్బుక్, ఆన్లైన్ ఇవన్నీ వేరేగా ఉంటాయి. అలా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇతర ఏం చేశారంటే, ఇది వ్యక్తిగతంగా ఒక ఖాతా నెంబరు 9102 అనేటువంటిది ఒకటి ఓపెన్ చేసుకొని ఈ ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు ఇవన్నీ కూడా ఇతని పేరు మీద పెట్టుకున్నాడు జాగ్రత్తగా. అవి 400 ఎకరాలు. ఇంతకాలం కూడా మనం కానీ ఒక ఎకరం ఉంటే బయటకు వచ్చేసేది. మొత్తం జిల్లా మొత్తంలోనే ఎవరికీ తెలియదా 400 ఎకరాలు ఇతని పేరు మీద పెట్టుకుంటున్నట్టు. ఇతని పేరు లాలం సుధాకర్ నాయుడు అనేటువంటి అతను. ఇతను పెద్ద పొలిటీషియన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అనమాట. ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయంటే, విశాఖపట్నం చుట్టుపక్కల పరిధిలో, విశాఖపట్నం జిల్లాలో ఉన్న భూములు చాలా కాస్ట్. పెందుర్తి, చిన్న ముసిరివాడ, గుర్రంపాలెము, తర్వాత మధుపాక, గొర్రపల్లి, ఈ ఏరియాలో ఉన్న భూములు చాలా కోట్లు విలువ చేస్తాయి. ఇవి ఎప్పుడు బయటకు వచ్చాయంటే, ఒక వ్యక్తి 10 ఎకరాల భూమి నాదే అని క్లెయిమ్ చేస్తూ ఒక అప్లికేషన్ పెడితే అక్కడ బయటకు వచ్చింది. ఆ 10 ఎకరాలు 100 కోట్లు విలువ చేస్తుందట. ఆ భూమి ద్వారా మిగతా బయటికి రావడం అనేటువంటిది జరిగింది. ఇతర పేరు మీద భూమి ఉన్నప్పుడు 400 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమి అని కానీ, లేకపోతే అనుమానాస్పద భూమి కానీ ఏదో కోడి పెడతారు. కానీ ఇతను అలా పెట్టుకోలే. ఈ భూములన్నీ కూడా అతను కొన్ని కొనుగోలు చేసినట్టు, కొన్ని ఎవరితో గిఫ్ట్ రూపంలో, గిఫ్ట్ డీడ్ రూపంలో వచ్చినట్టు, కొన్ని ఏమో అనువంశికం, అంటే ఇలా పూర్వీకుల ద్వారా వచ్చినట్టు రాసుకొని పెట్టుకున్నారన్నమాట. ఇలా చేసుకున్నటువంటి వ్యక్తి మీద ఇప్పుడు వరకు ఏం చర్యలు తీసుకున్నారనేది ఎక్కడా మీడియాలో కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, జిల్లా అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కానీ ఏమీ లేదు. అంతేకాకుండా జిల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే కవర్ చేస్తున్నారు. ఎలా కవర్ చేస్తున్నారంటే, రెవెన్యూ అతను తెలియక అతని పేరు మీద ఖాతా నెంబర్లో ఇవన్నీ కూడా పెట్టేసుకున్నారు అని చెప్పేసి కవర్ చేస్తున్నారు. ఏ ఖాతా నంబర్లో ఏం పెట్టాలన్నది తెలియకుండా ఒక తహసీల్దారు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు అంటే అతను ఎన్ని తప్పులు చేస్తుంటాడో ఒకసారి చూడండి. అంటే అతన్ని ఈ పార్టీకి అరెస్ట్ చేయడం, జీతం రికవరీ పెట్టడం, అలాగే ఆయన పెన్షన్ ఆఫ్ చేయడం, అసలు తాలూకా ఆస్తులన్నీ జప్తు చేయడం అనేటువంటిది ఏదో ఒకటి చేయాలి. ఏమి చేయలేదు. ఎందుకు అంటే వాళ్ళు పెద్ద రాజకీయ నాయక ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి ఏమీ చేయకుండానే పక్కన ఉంచారన్నమాట. జై హింద్, భారత మాతాకి జై.